హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త న్యూ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చండి. చాలా సింపుల్ గా ఇంట్లో ఎలాంటి పప్పులు లేకుండా ఇడ్లీ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా 10 నిమిషాల్లో అయితే ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకోండి. చేసుకోవడం చాలా ఈజీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం అంగడికి అయితే వెళ్ళైతే కొనలేం కదండి. అలాంటప్పుడు జస్ట్ ఇంట్లో కప్ ఇడ్లీ రవ్వ అలానే కప్ అటుకులు ఉన్నట్లయితే చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కప్ అటుకులను అయితే నీట్ గా 2-3 సార్లు వాష్ చేసి నీళ్లు పోసేసి అయితే కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నానండి. అలానే ఒక కప్పు రవ్వనైతే 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసుకొని 1-3 కప్పుల నీళ్ళని అయితే పోసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పక్కన ఉంచుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు అయితే పక్కన ఉంచుకోవాలండి. ఆలోగా మనం అయితే చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక అరకప్పు దాకా పప్పులను అయితే తీసుకోవాలి. ఒక 2 మిరపకాయలను అయితే వేసుకోవాలండి, తుంపి వేసుకోవాలి. మంచిగా కొద్దిగా వాటర్ వేసుకొని చిన్న చింతపండు బిచ్చంతా కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవడమేనండి. చూడండి, ఇక్కడ మంచిగా అటుకులు అయితే నానిపోయాయండి. వీటిని ఒక జాలరీలోకి అయితే వేసేసుకొని ఇలా స్మూత్ గా పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అయితే కొద్దిగా లేట్ గా పడుతుందండి. ప్రజెంట్ నా దగ్గర మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మాకైతే కరెంట్ పోయింది, అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ ప్రాసెస్ లేట్ కాబట్టి నేనైతే ఇలా గ్లాస్ తో అయితే అనేస్తున్నానండి, ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి. మీరు ఈ ప్రాసెస్ లో అయినా చేసుకోవచ్చు, లేదా మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళని అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇడ్లీకి అయితే పల్చగా బ్యాటరీ అయితే అస్సలు సెట్ కాదు కదండి, అందుకని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకుని అయితే మిక్సీలో వేసుకొని అటుకులను అయితే మెత్తగా అయితే మిక్సీ వేసుకోండి. ఇలా నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నందుకు నాకైతే కొద్దిగా లేట్ గా అయితే ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇలా ఒక గిన్నెలోకి అయితే మొత్తం పేస్ట్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని అయితే వేసుకుంటున్నానండి. చాలా గట్టిగా ఉందని చెప్పేసి ముందుగా నానబెట్టుకున్న బ్యాటరీ అయితే ఉంది కదండి, ఇడ్లీల రవ్వ అయితే మొత్తం నీట్ గా నీళ్ళు ఏమీ లేనట్లుగా మనం ఎలా మామూలుగా మినపప్పు అన్ని కలిపి నైట్ టైంలో ఎలా పులియబెట్టుకుంటామో అదే విధంగా మొత్తం నీళ్ళన్నీ పులిసేసి నీళ్ళన్నీ పిండేసి మంచిగా అయితే రవ్వను మాత్రమే ఈ మిశ్రమంలో వేసుకోవాలి. అటుకుల మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి. చూడండి, మొత్తం రవ్వలో అయితే కొద్ది కూడా నీళ్లు లేవండి, మొత్తం పిండి అయితే వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ 10 నిమిషాల్లో కావాలనుకుంటే ఇలా ఒక 5-6 నిమిషాల ముందు అయితే నానబెట్టుకోండి. లేదు మాకు ఒక గంట సేపు టైం ఉంది, లేదా ఓ 2 గంటల టైం ఉంది, లేదా ఒక నైట్ ఎంత టైం ఉంది మార్నింగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఓకేనండి. ఇలా 1 కప్పు అటుకులు 1 కప్పు రవ్వలోకి అయితే అరకప్పు దాకా బాగా పులిసిన పెరుగునైతే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మంచిగా పెరుగు వేసుకున్న తర్వాత చేతితో అయితే మంచిగా అయితే అంతా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా పలుకులు లేనట్లుగా పెరుగు అంటే కొద్దిగా చిలికి వేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అలానే చాలా మంచిగా అయితే పొంగుతూ వస్తాయండి ఇడ్లీలు వచ్చేసి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే ఉప్పు సరిపడా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే 1 టేబుల్ స్పూన్ అంతా, పావుకి తక్కువ ఒక 2-3 చిటికల్లో అయితే వంట సోడా వేసుకోండి, కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేస్తాం కాబట్టి ఫ్లఫీగా రావాలంటే కంపల్సరీ వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలండి. లేకపోయినట్లయితే ఇడ్లీలు అయితే అంత సాఫ్ట్ గా ఉండవండి. లేదు మా దగ్గర వంట సోడా లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ అంతా ఈనో వేసుకోండి. అది కూడా లేకపోతే కంపల్సరీ వంట సోడా వేసుకోండి. ఇలా చేసి అంతా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీల ప్లేట్ని అయితే తీసుకుంటున్నానండి. ఇడ్లీల ప్లేట్ కి కొద్దిగా నూనె లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇడ్లీ బ్యాటరీని అయితే మొత్తం అంతా వేసేసుకోవాలండి. ఇడ్లీ లాగా అయితే ఇడ్లీ ప్లేట్లో అయితే మొత్తం ఇడ్లీ బ్యాటరీని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. లేదు మా దగ్గర ఇడ్లీ పాత్ర ఉంది అనుకున్నట్లయితే అలా చేసుకొని నేనైతే జస్ట్ చూపించడం కోసం అన్ని ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ నీళ్లు బాగా మరిగిపోయాయండి. ఇడ్లీలను అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక పక్క ఇంకా నాకైతే కొద్దిగా బ్యాటరీ అయితే మిగిలిపోయిందండి, అందుకని చెప్పేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా నేనైతే పెట్టేస్తున్నానండి. ఇడ్లీలా కాకుండా ఇలా డైరెక్ట్ ఒక పెద్దగా కూడా చేసుకోవచ్చండి. చూడండి, నాకు ఇడ్లీ పాత్రను కడగడానికి కొద్దిగా టైం పడుతుందండి అని చెప్పేసి నేను ఒక్కటే ఇడ్లీ పాత్రను అయితే ఉపయోగించాను.
ఇలా మొత్తం ఒక బాక్స్ మూత అయితే ఉంటుంది కదండి, దాంట్లో అయితే వేసేస్తున్నానండి. ఇలా ఒక పక్క ఇడ్లీ పాత్ర ఒక ప్లేట్ని అయితే పెట్టేశాను, ఇంకొక పక్క ఒక మూతలో అయితే వేసేసానండి మొత్తం కూడా బ్యాటరీ. ఇలా నేనైతే ఒక 2-3 నిమిషాల తర్వాత చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇడ్లీలు అయితే. నేనైతే చాలా భయపడిపోయాను, ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పేసి. ఇడ్లీ రవ్వ నానలేదు, అలానే మినపప్పు కూడా లేదు అని చెప్పేసి. కానీ చాలా సింపుల్ అండి, సేమ్ మనం మినపప్పు ఎలా నానబెట్టుకొని ఇడ్లీలు చేసుకుంటామో అదే టేస్ట్ ఉంటాయండి. అప్పటికప్పుడు చాలా సింపుల్గా, ఎలాంటి దుకాణాలకు కూడా వెళ్ళే అవసరం లేదండి మనకైతే. పిల్లలు ఎప్పుడైనా ఏమీ తిననని మారం చేసినప్పుడు, మనకు కూడా ఏమీ తినబుద్ధి కానప్పుడు, టిఫిన్ ఏదైనా ఇడ్లీ అలా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా కంపల్సరీ ట్రై చేయండి. మీకు రాదు అని మాత్రం చింతించకండి, కంపల్సరీ వస్తుంది. యాక్చువల్గా అంటే నాకు కూడా రాదని చాలా భయపడిపోయానండి. ఒక యూట్యూబ్ వీడియో చూసి అయితే నేను ఇలా ట్రై చేశాను, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లు చాలా చాలా బాగా వచ్చాయండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ రవ్వతో అలానే అటుకులతో ఇంత బాగా ఇంత పర్ఫెక్ట్ గా ఇడ్లీలు వస్తాయని నేను అస్సలు ఊహించలేదండి. చాలా చాలా నార్మల్ టేస్ట్ గానే, మామూలుగా మన ఇడ్లీలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ తో ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. నేనైతే సాయంత్రం అయితే చేసి పెట్టానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. అసలు ఊహించలేదు పిల్లలకి ఇంత బాగా నచ్చుతాయని చెప్పేసి. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా 10 నిమిషాల్లో ఇడ్లీలు అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారనుకోండి, ఎప్పుడైనా పిల్లలు ఇడ్లీ తినాలి అనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలానే చేస్తారండి, అంత బాగుంటాయి. చేయడం చాలా సింపుల్ అండి, అలానే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గవండి, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో మనం తెలియచేయండి. ఇడ్లీ ప్లేట్ లో వేసిన ఇడ్లీలను అయితే చూసాం కదండి, అలానే బాక్స్ మూతలో కూడా వేసానండి ఇడ్లీ పిండి వచ్చేసి. అది కూడా ఎలా ఉడికిందో ఏంటి అన్నదైతే మనం ఇప్పుడైతే చూసేద్దామండి. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లను కడగకూడదు అని, మామూలుగా ఇడ్లీ ప్లేట్లు ఎక్కువ కడగలేం కదండి, కొందరికైతే ఆ ఉద్దేశంతో ఇడ్లీలే చేయడం మానేస్తారండి. అలాంటి వాళ్ళు ఇలా ప్లేట్ మూతలో అయితే వేసి చేయండి, చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది, అలానే కడిగే పని అయితే తప్పుతుందండి. ఈసారి 10 నిమిషాల్లో ఇడ్లీలు చేయాలనుకునే వారైతే ఇలా ట్రై చేయండి. అటుకులతో చాలా సింపుల్ గా అయిపోతుందండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ ప్లేట్లు కడిగే పని కూడా తప్పుతుందండి. ఇలా మూతలో చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి మరొకసారి. మీకు ఎలా వచ్చింది నేను కూడా తీసి ఒక 2 నిమిషాలు అయితే పక్కన ఉంచేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక కత్తితో అయితే సైడ్ ఎడ్జెస్ట్లనైతే అన్నామనుకోండి, చాలా ఈజీగా అయితే ఉడి వస్తుందండి ఇడ్లీ వచ్చేసి. చూడండి, ఒక మూతలో అయితే వేసి చూపిస్తాను. దీన్ని బోర్లు వేసినట్లయితే మనకైతే చాలా సింపుల్ గా అయితే ఉడి వచ్చేస్తుందండి. దీనికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను నేను. ఇలా చూడండి, ఇలా చాలా సింపుల్ గా అయితే ఉడి వచ్చేసిందండి. అయితే ఇడ్లీ ప్లేట్ల కంటే మూత కొద్దిగా ఎక్కువ రవ్వ అయితే అతుక్కుపోయిందండి, అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందండి. చూడండి, చాలా ప్లఫీగా కూడా ఉందండి, వంట సోడా వేసాం కదండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసి అయినా తినేయచ్చండి. పిల్లలకైతే ఒక్కరికే ఒక్కటి కడుపు నిండిపోతుందండి, అంత పర్ఫెక్ట్ గా వచ్చేసింది. చూడండి, ఇలా ఇడ్లీ ప్లేట్స్ కడిగే పని లేకుండా ఇలా సింపుల్ గా అయితే ఈ టెక్నిక్ తో అయితే చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇంకా ఇడ్లీలను అయితే పిల్లలకి సర్వ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశానండి. చాలా ఈజీగా తునిగిపోతుందండి, మనం ఎలాంటి గట్టిగా అలానే గంజి పట్టిన దానిలాగా కూడా ఉండదండి, చాలా సూపర్ గా ఉంటుంది, చాలా ఫ్లఫీగా కూడా ఉంటుందండి. వంట సోడా వేసాం కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.